విజయవాడ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుతో క్యూ లైన్లో నిల్చున్న భక్తురాలు కరెంటు షాక్కు గురైంది. పిడుగు పడినప్పుడు ఇనుప గ్రిల్స్ ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో భక్తురాలు మౌనిక స్పృహ కోల్పోయింది. వెంటనే ఆలయంలోని మెడికల్ క్యాంప్కు మౌనికను తరలించి చికిత్స అందించారు. కొద్దిసేపటికి ఆమె కోలుకున్నారు. ఈ ఘటనతో ఆలయంలో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, చెప్పండి, ప్రస్తుతం ఆ భక్తురాలు పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఈ ఘటనతో ఆ ఆలయంలో ఉన్న భక్తులు కొంత భయాందోళన కూడా గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి భక్తులు ఏమంటున్నారు? విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దాదాపుగా ఒక అరగంట సేపు భారీగా వర్షం కురిసింది. వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా తోడవడంతో కొంత ఆందోళన చెందారు భక్తులందరూ కూడా. ఈ క్రమంలోనే ఇంద్రకీలాద్రి సమీపంలో ఉన్న సీతమ్మవారి పాదాల ప్రదేశంలో పెద్ద ఎత్తున పిడుగు పట్టడంతో దాని ప్రభావంతో కొండపైన ఉన్న జనరేటర్ క్యూ లైన్ల పక్కన ఏర్పాటు చేశారు. ఆ జనరేటర్ కి ఏర్పాటు చేసిన ఎత్తుకి ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించింది. దాంతో జనరేటర్ సమీపంలో ఇనుప గ్రిల్స్ ఉన్న క్యూ పక్కనే ఉన్న ఒక యువతి పేరు మౌనిక, కృష్ణలంకకు సంబంధించిన యువతిగా కూడా చెప్పడం జరిగింది. ఆవిడకి ఒక్కసారిగా ఆ ఎత్తు ఆవిడ సమీపంలోకి రావడంతో ఒక్కసారిగా షాక్ గురైంది. దాంతో స్పృహ తప్పి అక్కడికక్కడే క్యూ లైన్ లోనే పడిపోయింది. దీంతో ఒకసారిగా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆహాకారాలు కూడా చేశారు. వెంటనే మౌనికని ఇంద్రకీలాద్రి ముఖ మండపం దగ్గర ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందజేశారు. కొద్దిసేపటికే ఆవిడ వైద్యులు చేసిన చికిత్సతో ఒకసారిగా కొంచెం కోలుకొని మొత్తానికైతే ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డట్టుగా అయింది. అయితే ఇది గుట్టకి సమీపంలో జరగటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. మరోవైపున అదే సీతమ్మవారి పాదాల చెంత దగ్గర పిడుగుపడ్డ ప్రదేశంలో కూడా 4 శానిటరీ వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళలో కూడా మొత్తం ఒకళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు, మిగిలిన 3 కూడా గాయపడ్డారు. అక్కడ ఉన్న 3 కార్లు, 2 వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా సమాచారం కూడా తెలుస్తూ ఉంది. ఈ పిడుగుపాటు అనేది ఒకసారిగా దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్యూ లైన్లన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉండటం వల్ల పొరపాటున పిడుగు సమీపంలో పడ్డది కాబట్టి సరిపోయింది. లేదంటే కొండకి దగ్గరగా కనుక జరిగి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదనే చర్చ ఇక్కడ భక్తుల్లో కూడా వ్యక్తం అవడంతో అందరిలో కూడా కొంత భయాందోళనకైన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం కోలుకున్న మౌనిక అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజా రమేష్.